నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ బ్లేజ్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ ఛాంబర్లో పూజలు చేసి దస్తాలపై సంతకాలు. నలందలో కొత్త క్యాంపస్ ప్రారంభించిన మోడీ విద్యారంగానికి ప్రత్యేక రోజని అభివర్ణించిన పీఎం. జీవో 46ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, పాలన మీద దృష్టి పెట్టాలన్న రాకేష్ రెడ్డి. జయశంకర్ భూపాలపల్లిలో ఎస్ఐ లైంగిక వేధింపులు, మహిళా కానిస్టేబుళ్ల అత్యాచారానికి పాల్పడ్డట్టు నిర్ధారణ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం ఠాణాలో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ పై కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని సదరు మహిళా కానిస్టేబుల్ పలుమార్లు తమపై అధికారిని మౌఖికంగా ఫిర్యాదు చేసింది. కానీ ఫలితం లేకపోవడంతో ఎస్ఐ ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేకపోగా చివరకు సర్వీస్ రివాల్వర్ ఎక్కుపెట్టి అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ మహిళా కానిస్టేబుల్ నేరుగా జిల్లా రాష్ట్ర స్థాయి పోలీసు బాస్లకు ఫిర్యాదు చేసింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశంతో జిల్లాలోని భూపాలపల్లి, కాటారం డీఎస్పీల ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం అర్ధరాత్రి కాళేశ్వరం కన్నేపల్లి క్వార్టర్లో ఎస్ఐ భవానీ సేన్ ను అరెస్ట్ చేసి భూపాలపల్లి ఠాణాకు తరలించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఎస్ఐ భవానీ సేన్ ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసినట్లు ఐజీ రంగనాథ్ ప్రకటించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం ఠాణాలో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ పై కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని సదరు మహిళా కానిస్టేబుల్ పలుమార్లు తమ పై అధికారికి మౌఖికంగా ఫిర్యాదు చేసింది. కానీ ఫలితం లేకపోవడంతో ఎస్ఐ ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేకపోగా చివరకు సర్వీస్ రివాల్వర్ ఎక్కుపెట్టి అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ మహిళా కానిస్టేబుల్ నేరుగా జిల్లా రాష్ట్ర స్థాయి పోలీస్ బాస్లకు ఫిర్యాదు చేసింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశంతో జిల్లాలోని భూపాలపల్లి, కాటారం డీఎస్పీల ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం అర్ధరాత్రి కాళేశ్వరం కన్నేపల్లి క్వార్టర్లో ఎస్ఐ భవానీ సేన్ ను అరెస్ట్ చేసి భూపాలపల్లి ఠాణాకు తరలించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఎస్ఐ భవానీ సేన్ ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసినట్లు ఐజీ రంగనాథ్ ప్రకటించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం ఠాణాలో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ పై కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. చెప్పండి సుధాకర్. థ్యాంక్ యూ ఝాన్సీ. జయశంకర్ భూపాల్ జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ భవానీ సేన్ అదే పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ చేస్తున్న మహిళపై అత్యాచారం పాల్పడ్డారు. అది కూడా ఒకటిసారి కాదు, చాలా సార్లు జరిగిందని చెప్పి సమాచారం నెలకొంది. ఏదేమైనా మాత్రం గత 2 రోజుల క్రితము ఈ ఎస్ఐ అరాచకాలను తట్టుకోలేక సదరు కానిస్టేబుల్ వచ్చేసి భూపాలపల్లి జిల్లా ఎస్పీకి అప్రోచ్ కావడం జరిగింది. అక్కడికి వెళ్ళేసి తన మీద అత్యాచారం చేశారని చెప్పి పలుమార్లు ఇబ్బంది పాలు చేశారు, అత్యాచారం చేశారని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎవరికైనా కంప్లైంట్ ఇస్తే తన దగ్గర ఉన్న రివాల్వర్ తోటి చంపేస్తానని బెదిరింపుల పాలన చెప్పడం జరిగింది. అయితే ఈ ఎస్ఐ గతంలో ఇక్కడ కాకుండా వేరే పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ కూడా సదరు కానిస్టేబుల్పై లైంగిక వేధింపులు చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ అక్కడున్న డిఎస్పీకి అలాగే సిఐకి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అసలు ఏం జరిగి ప్రయత్నం చేయమని చెప్పింది. ఈ నేపథ్యంలో ఒక డిఎస్పీ అక్కడికి వెళ్ళేసి అతని దగ్గర అంటే ఎస్ఐ దగ్గర ఎస్ఐని కస్టడీలో తీసుకోవడం జరిగింది. అతని దగ్గర ఉన్న సర్వీస్ వాళ్ళు కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఝాన్సీ. థ్యాంక్ యూ సుధాకర్. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ విజయవాడ క్యాంపు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. చాంబర్లో పూజలు నిర్వహించిన అనంతరం దస్తాలపై సంతకం చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, RWS, పర్యావరణ, శాస్త్ర సాంకేతికత, అటవీ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కి సచివాలయంలో 211వ ఛాంబర్ను ప్రభుత్వం కేటాయించింది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ కు మంత్రులు, జనసేన నేతలు అభినందనలు తెలిపారు. ఆయన్ను కలిసిన వారిలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, తెదేపా నేత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తదితరులున్నారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ విజయవాడ క్యాంపు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఛాంబర్లో పూజలు నిర్వహించిన అనంతరం దస్తాలపై సంతకాలు చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, RWS, పర్యావరణ, శాస్త్ర సాంకేతికత, అటవీ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కి సచివాలయంలో 211వ ఛాంబర్ను ప్రభుత్వం కేటాయించింది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ కు మంత్రులు, జనసేన నేతలు అభినందనలు తెలిపారు. ఆయన కలిసిన వారిలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, తెదేపా నేత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తదితరులున్నారు. విశాఖపట్నం కేజీహెచ్లో వసతులు, మౌలిక సదుపాయాల కొరత మరోసారి చర్చకు దారితీసింది. దీనికి సంబంధించి ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెలలు నిండని బిడ్డ ఆరోగ్యం కోసం ఓ తండ్రి ఆక్సిజన్ సిలిండర్ మోసుకుంటూ వెళ్లడం విమర్శలకు దారితీసింది. తూర్పు గోదావరి జిల్లా కోననందూరుకు చెందిన అల్లు విష్ణుమూర్తి భార్య అల్లు శిరీషకు మంగళవారం ప్రసవ నొప్పులొచ్చాయి. కుటుంబ సభ్యులు ఆమెను కేజీహెచ్ ప్రసూతి విభాగంలో చేర్పించి వైద్యం అందించారు. నెలలు నిండుకుందని బిడ్డకు శిరీష జన్మనిచ్చింది. దీంతో శిశువును ఐసీయూలో ఉంచాలని వైద్యులు సిబ్బందికి సూచించారు. పసికందుకు ఆక్సిజన్ పెట్టి ఐసీయూకు బయలుదేరారు.
బిడ్డను పట్టుకుని నర్సు ముందు నడుస్తుండగా అల్లు విష్ణుమూర్తి ఆక్సిజన్ సిలిండర్ను భుజాన వేసుకుని ఆమె వెనుక నడిచారు. ఈ ఉదాంతాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు ఘాటుగా స్పందించారు. ఆసుపత్రి సిబ్బంది తీరుపై విమర్శలు ఎక్కుపెట్టారు. విషయం కాస్త ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్కు చేరడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చర్యలు తప్పవని వైద్యులు సిబ్బందిని పిలిచి హెచ్చరించారు. రోగుల సౌకర్యం కోసం బ్యాటరీ వాహనాన్ని అందుబాటులోకి తెస్తామని ఆయన చెప్పారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చెప్పండి చంద్రశేఖర్. థ్యాంక్ యూ ఝాన్సీ. ఉత్తరాంధ్ర సంజీవనిగా ఉన్నటువంటి విశాఖ కేజీహెచ్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా విషాద ఘటనలు అయితే చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖ కేజీహెచ్ వచ్చేటువంటి రోగులకు సరైన సౌకర్యాలు లేక అరకొర వసతుల నడుమ వైద్య సేవలు చేయించుకోవాల్సిన పరిస్థితి అయితే ముఖ్యంగా కనిపిస్తుంది. ఇటీవల కాలంలో విశాఖ కేజీహెచ్ లో జరిగినటువంటి ఘటనలకు సంబంధించి కానీ లేదా విశాఖ కేజీహెచ్ లో జరుగుతున్నటువంటి దారుణాలకు సంబంధించి కానీ పెద్ద ఎత్తున కూడా ప్రజల నుంచి అయితే ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రాత్రి జరిగిన ఘటనకు సంబంధించి చూసుకుంటే విశాఖ కేజీహెచ్ సంబంధించినటువంటి ఏదైతే చిన్నారుల వార్డు ఉందో చిన్నారుల వార్డులో బిడ్డకి అప్పుడే జన్మనిచ్చినటువంటి ఒక బిడ్డకి తనకు సరిగ్గా లేకపోవడంతో తక్షణమే వెంటనే పక్కనే ఉన్నటువంటి వార్డుకి తరలించే క్రమంలో అక్కడ ఏదైతే బ్యాటరీ వాహనాలు ఉంటాయో బ్యాటరీ వాహనాలు లేకపోవడంతో ఓ తండ్రి తన బిడ్డను రక్షించుకునేందుకు తన భుజాలపై సిలిండర్ పట్టుకొని ఆక్సిజన్ పెట్టుకొని పక్కనే నర్సుతో వెళ్తున్నటువంటి ఘటన అయితే ప్రస్తుతం ఇప్పుడైతే కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖ కేజీకి సంబంధించినటువంటి ఏదైతే వార్డ్స్ ఉన్నాయో వార్డ్స్ లో అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తున్నట్లయితే విశాఖ కేజీకి సంబంధించినటువంటి వైద్యులు కానీ లేకపోతే వైద్య విభాగానికి సంబంధించినటువంటి శాఖ మంత్రులు కానీ గతంలో చెప్పిన పరిస్థితి కనిపించింది. గతంలో చూసుకుంటే విడుదల రజనీ కూడా అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పించాము, ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రజా వైద్య రవాణాను అయితే పూర్తిగా మెరుగుపరచామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు చూసుకుంటే విశాఖ జిల్లాకు సంబంధించి దాదాపు 5-6 జిల్లాలకు సంబంధించినటువంటి రోగులంతా కూడా విశాఖ కేజీహెచ్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి ముఖ్యంగా ఉంది. ఈ నేపథ్యంలో విశాఖ కేజీహెచ్కి వచ్చే వారికి అరకొర వసతులతో పాటు మందుల లేమి కూడా ఎక్కువగా బాధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చేటటువంటి రోగులకు తీసుకువెళ్లేందుకు సరైన వెహికల్స్ కానీ లేదా బ్యాటరీ వెహికల్స్ కానీ లేకపోవడంతో ఇటువంటి ఘటనలు మరలా పునరావృతం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖ కేజీహెచ్కి వచ్చినటువంటి రోగులకు అన్ని రకాల వసతులు కల్పించాలని గతంలో ఏదైతే జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ చెప్పారో మల్లికార్జున్ చెప్పినట్టు కూడా ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యల్ని పరిచయం పెట్టిన పరిస్థితి ముఖ్యంగా కనిపిస్తుంది. విశాఖ కేజీహెచ్ లో ఇటువంటి దారుణ ఘటనలు మరలా పునరావృతం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే శిరీష బిడ్డకు జన్మనిచ్చిందో ఐసీయూలో ఉంచాల్సిన బిడ్డని మరో వార్డుకు తరలించే ప్రక్రియ చేస్తున్న సమయంలో తన తండ్రి తన బిడ్డను కాపాడుకునేందుకు పడుతున్నటువంటి బాధ అయితే తీవ్ర వర్ణనతీతంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విజువల్స్ లో చూసుకుంటే నర్సు వెనకాల తండ్రి ఆక్సిజన్ సిలిండర్ పట్టుకొని వెళ్తున్న ఘటన అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఏదైతే చిన్నారులు ఉన్నారో చిన్నారులకి ఏదైనా ఎమర్జెన్సీ జరిగితే తక్షణమే అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ లో వారిని అత్యవసర కోసం పక్కనే ఉన్నటువంటి వార్డులకు తరలించిన క్రమంలో బిడ్డల్ని తండ్రులు కానీ లేకపోతే తల్లులు కానీ భుజాలపైన ఎత్తుకెళ్లాల్సిన పరిస్థితి అయితే ముఖ్యంగా దాపురిస్తుంది. తక్షణమే ఇటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే అక్కడ ఉన్నారో వార్డుకు సంబంధించినటువంటి వైద్యులు లేదా అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రజలంతా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కేజీహెచ్ వచ్చేటువంటి రోగులు ఎవరైతే ఉన్నారో వారికి సకాలంలో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందించే విధంగా కూడా ప్రధాన వైద్యులు వారిపైన కూడా అక్కడ చర్యలు తీసుకోవాలి లేదా అన్ని రకాల వసతులు కల్పించాలంటూ కూడా ఇప్పటికే చెప్తున్నారు. అయితే నిన్న జరిగిన ఘటన చూసుకుంటే చాలా షాకింగ్ ఘటనగానే చెప్పుకోవచ్చు. దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఓ కన్న తండ్రి తన బిడ్డను రక్షించుకునేందుకు భుజాలైన ఏదైతే ఆక్సిజన్ సిలిండర్ ఉందో ఆక్సిజన్ సిలిండర్ వేసుకెళ్తున్నటువంటి ఘటన పలువురిని కలిసి వేసిన ఘటన అయితే కనిపిస్తుంది. గతంలో ఏదైతే కోవిడ్ సమయంలో అంబులెన్సులు లేక లేదా తన భార్య శవాన్ని భుజాలపైన వేసుకెళ్లిన ఘటనను మర్చిపోకముందే మరలా ఇటువంటి ఘటనలు కేజీహెచ్ లోనే ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఈ వైద్యశాలలో ఇటువంటి ఘటనలు పునరావృతం అవడం ఇప్పుడు ఇదైతే చాలా సార్లు చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఇటువంటి ఘటనలు చాలా మార్లు జరిగినప్పటికీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించిన కారణంగానే ఇటువంటి ఘటనలు మరలా పునరావృతం అవుతున్నాయని చెప్తున్నారు. జాన్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.
బీహార్లోని రాజ్గిర్లో నలంద విశ్వవిద్యాలయ కొత్త క్యాంపస్ను మోడీ ప్రారంభించారు. మన విద్యారంగానికి ఇది చాలా ప్రత్యేకమైన రోజని ఆయన అభివర్ణించారు. నలందకు మన అద్భుతమైన బలమైన అనుబంధం ఉందని ఆయన తెలిపారు. యువత విద్యా అవసరాలను తీర్చడంలో ఈ విశ్వవిద్యాలయం తప్పకుండా చాలా ముందుకు వెళుతుందని చెప్పారు. $50,000 నుంచి 2 లక్షల విలువ చేసే కాంట్రాక్టులకు ప్రభుత్వం ఆన్లైన్ టెండర్లు ఇచ్చిందని క్రిసాంక్ ఆరోపించారు. కోట్లు విలువ చేసే కాంట్రాక్టులు మాత్రం ఆఫ్లైన్ టెండర్లు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఆఫ్లైన్ టెండర్లు ఎవరి జేబులు నింపుకొని ఇచ్చారో తెలియజేయాలన్నారు. ఆర్టీసీ గురించి అడిగితే తనకు సంబంధం లేదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విడ్డూరమన్నారు. కృష్ణారావు గారు అప్పుడు ఇచ్చినాము నకిలీ బీరో సోమ్ డిస్టిలరీస్ అనే కంపెనీకి మేము అనుమతులు ఇచ్చినాము, కానీ నాకు సమాచారం లేదు అన్నట్టే ఇవాళ మరి పొన్నం ప్రభాకర్ గారికి దీంట్లో ఎలాంటి రోల్ లేదు, ఇది పూర్తిగా మేమే చేసినాము అని, అంతేకాకుండా ఎలాంటి ఆన్లైన్ టెండర్ లేకుండా ఒక సంస్థకి ఇచ్చేసినాము అని ఇందులో చాలా స్పష్టంగా ఒప్పుకున్నట్టు చాలా క్లియర్గా ఉన్నది. వాళ్ళు మెన్షన్ చేసిన దాంట్లోనే చాలా స్పష్టంగా డేట్స్ ఇచ్చారు. ఫస్ట్ 2022లో టెండర్ వేసారు, ఆ తర్వాత 2023లో రద్దు చేసిర్రట. 6 కంపెనీలు వచ్చినాయి. 6 కంపెనీల పేరుందా ఇంట్లో లేదు. ఆ తర్వాత మళ్ళా 2024లో ఇంకొక కాంట్రాక్టు మళ్ళా 3 కంపెనీలు వచ్చినాయి. ఎందుకంటే అమెండ్మెంట్స్ మేము చెప్పినాం కదా, 14 అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చారు కాబట్టి 3 కంపెనీలు మాత్రమే వచ్చినాయి. పోనీ ఈ 3 కంపెనీల పేర్లు తెచ్చిర్రా అంటే ఆ పేర్లు కూడా ఇందులో పెట్టలేదు. కానీ గమనించాల్సింది డైరెక్ట్ గా డేట్స్ కూడా ఇచ్చారు, చాలా సంతోషం. 29 ఫిబ్రవరి 2024 రద్దు చేసినామని చెప్పారు. 29 ఫిబ్రవరి 2024 కాంట్రాక్ట్ రద్దు చేసి వీళ్లకు ఇదే డాక్యుమెంట్ లో వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే ఏమని చెప్పారు అంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ చలో మొబిలిటీ అనే సంస్థకి ఇచ్చిర్రు అని ఇదే వాళ్ళు ఇచ్చిన ప్రెస్ రిలీజ్ లో ఉన్నది. అయితే 29 ఫిబ్రవరి తర్వాత ఇప్పటి వరకు వచ్చిన ఆ ముందు 6 కంపెనీలు వాటికి ఆ ఎలిజిబిలిటీ లేదంట, టెక్నికల్ ఎక్స్పర్టీస్ లేదంట. ఆ 3 కంపెనీలకు కూడా టెక్నికల్ ఎక్స్పర్టీస్ లేదంట. అందుకే ఒక్క కంపెనీకి మేము ఇచ్చినాము అని చెప్పారు. అయితే వీళ్ళ డాక్యుమెంట్లోనే ఏమనుంది అంటే ఆర్టీసీ వాళ్ళు ఉన్నతాధికారుల బృందం ఒకటి ఏర్పాటు చేసుకొని దేశంలో ఉన్న ఎన్నో రాష్ట్రాలు తిరిగిర్రట. ఇందులోనే కొన్ని రాష్ట్రాల పేర్లు కూడా వీళ్ళు ఇచ్చారు. ముంబై చూసిర్రంట, బీహార్ చూసిర్రంట, అస్సాం చూసిర్రంట, ఇండోర్ చూసిర్రంట, జబల్పూర్ చూసిర్రంట. ఇన్ని రాష్ట్రాలకు టీఎస్ఆర్టీసీ బృందాన్ని పంపించారంట, హై లెవెల్ బృందం ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని. కానీ విచిత్రం ఏంటంటే ఈ చలో మొబిలిటీకి ఇచ్చిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ లో చాలా స్పష్టంగా ఆల్రెడీ మొన్ననే రిలీజ్ చేసిన ఈ డాక్యుమెంట్ లో మరి ఎట్లా పాయింట్ మిస్ అయ్యారంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ వాళ్లకు మొత్తం ఇచ్చింది, ఇక్కడ డేట్ ఉన్నదేమో 11 మార్చ్. సరే మీరు 15 మార్చ్ అంటున్నారు, కానీ ఇందులోనే చలో మొబిలిటీ వాళ్ళు ప్రపోజల్ ఇచ్చింది 4 మార్చు, వాళ్ళతోని నెగోసియేషన్స్ అయింది 4 మార్చు, ఆ తర్వాత 7 మార్చికి మళ్ళా రివైజ్డ్ ఆఫర్ చేసిర్రు అని. అంటే 29న రద్దు చేసి కేవలం మార్చ్ 1, 2, 3 రోజులే వీళ్ళు బృందాన్ని ఏర్పాటు చేసి హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసి బృందాలను దేశం మొత్తం పంపించి దేశం మొత్తం అన్ని పర్యటించి టెక్నికల్ ఎక్స్పర్టీస్ చూసి స్టడీ చేసి క్వాలిటీ చూసి అన్ని చూసి ఈ కంపెనీకి ఇచ్చిరట 3 రోజుల్లోనే. ఇది అంటే 2022లో వీళ్ళకి ఎవరు దొరకలేదు, 2023లో ఎవరు దొరకలేదు, 29 ఫిబ్రవరి 2024 వరకు ఎవరు దొరకలేదు. కానీ ఆ 3 రోజుల్లో మాత్రమే ఇది వాళ్ళు ఇచ్చిన ఈ లెటర్ ఆఫ్ ఇంటెంట్, ఇది వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ లోనే కనబడుతున్నది తేడా. 29 ఫిబ్రవరిన టెండర్ని రద్దు చేస్తారంట, మార్చి 4 నుంచే చలో మొబిలిటీతోని ఇక చర్చ చాలు చేస్తారంట. అంటే మీరు ఫిక్స్ అయి ఉన్నారు కదా ఈ కంపెనీకి ఇవ్వాలని,
3 రోజుల్లో ఏ ప్రభుత్వ డెలిగేషన్లు, ఏ ప్రభుత్వ అధికారులు ఏ రాష్ట్రాలలో తిరిగిండ్రు, అక్కడ ఉన్న ఏ అధికారులను కలిసిండ్రు, అది మొత్తం డీటెయిల్స్ ఇవ్వాలని మేము ఇవాళ. రేవంత్ సర్కార్ కేవలం పీఆర్ స్టంట్లు, దాడుల మీద మాత్రమే దృష్టి సారిస్తోందని రాకేష్ రెడ్డి అన్నారు. పాలన మీద ఎక్కడా కూడా దృష్టి పెట్టినట్లు కనబడలేదని ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, గురుకుల టీచర్లు అనేక మంది బాధితులున్నారని ఆయన పేర్కొన్నారు. ధర్నాలు, రాస్తా రోకోలు చేస్తున్నా ప్రభుత్వం కనీసం స్పందించదని విమర్శించారు. కొన్ని నెలలుగా జీవో 46 బాధితులు సెక్రటేరియట్ చుట్టూ తిరుగుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోకపోవడం లేదని ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి ప్రజాపాలనలో పాలనే పడికేసిందనుకున్నది పాలన ఏకంగా అడికెక్కినట్టుగా కనబడతాం. సర్కారు కేవలం టీఆర్ స్టంట్లు లేకపోతే రాజకీయ ప్రత్యర్థుల మీద దాడుల మీద దృష్టి పెట్టింది తప్ప పాలన మీద ఎక్కడ కూడా దృష్టి పెట్టినట్టు కనబడుతుంది. ఒకవైపు మర్డర్లు, మానభంగాలు, దాడులు, హత్యలు, అరాచకాలు, వీటితోని రాష్ట్రం అట్టుడుగుతా ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఇంకా ఎంపీ ఎన్నికల్లో జరిగినటువంటి లావాదేవీల గురించి సమీక్షలు పెట్టినట్టు కనబడతా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఇటు నిరుద్యోగులు, అటు ఆశా వర్కర్లు, ఇంకోవైపు అంగన్వాడీ వర్కర్లు, ఇంకోవైపు గురుకుల టీచర్లు, ఈ రకంగా అనేక మంది బాధితులు ఈరోజు ధర్నాలు చేస్తుంటే, రాస్తారోకోలు చేస్తుంటే, ఈరోజు ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతుంటే కనీసం స్పందన లేదు. ముఖ్యంగా మరి జీవో 46 బాధితులు గత కొద్ది నెలలుగా వాళ్ళు సెక్రటేరియట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తా ఉన్నా కూడా, కాళ్లకు చెప్పులు అరిగే విధంగా తిరుగుతున్నా కూడా కనీసం ఈ ప్రభుత్వం స్పందించడం లేదు. మరి ఎన్నికల సందర్భంగా ఎన్నికల సామాగ్రిలాగా, ఎన్నికల వాహనాల్లాగా, మైకుల్లాగా ఈ జీవో 46 బాధితుల్ని వాడుకొని అటు పక్కన పడేసి ఈరోజు వాళ్ళకి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. వాళ్ళని ఎట్లా కలవనీయడం లేదు. కాబట్టి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడిగా ఇటీవల జరిగినటువంటి ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ నిరుద్యోగులను, ఈ గ్రాడ్యుయేట్స్ రిప్రజెంట్ చేద్దామని పోటీ చేసినటువంటి ఒక అభ్యర్థిగా నేను వాళ్ళ పక్షాన టీఆర్ఎస్ తరఫున ఈ సిఎస్ గారిని కలిసి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని కలిసి వాళ్ళ గోడు వినిపిద్దామని చెప్పి, వాళ్ళకు వినతి పత్రం అందజేద్దామని చెప్పేసి గత 10 రోజులుగా మా పార్టీ ఆఫీస్ నుండి ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా, ఎన్నిసార్లు కాల్ చేసినా, ఎన్నిసార్లు అఫీషియల్ గా లెటర్ పెట్టినా కూడా కనీసం స్పందించలేదు. చూడండి, సార్లు కాల్ చేసినా చూడండి, రికార్డు ఉంది మా దగ్గర. ఎన్నిసార్లు కాల్ చేసాము, ఏ టైం కు కాల్ చేసామని చెప్పి కూడా రికార్డు ఉంది. ఎందుకు ప్రభుత్వానికి జీవో 46 బాధితుల మీద ఇంత వివక్ష అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. ఇది ప్రజాపాలన కదా, ప్రజా సమస్యల మీద మీకు దృష్టి ఉంది కదా, ప్రజల మీద ప్రేమ ఉంది కదా, మరి ఆ ప్రజాపాలనలో ఈ జీవో 46 బాధితులు లేరా అని మేము ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. పోలవరం ఆలస్యానికి కారణం చంద్రబాబు తప్పిదమేనని అంబటి రాంబాబు అన్నారు. 2 కాపర్ డ్యాంలు పూర్తయ్యాకే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు. కానీ చంద్రబాబు హయాంలో అందుకు భిన్నంగా చేయటం వల్లనే ప్రాజెక్టుకు నష్టం జరిగిందని తెలిపారు. తమ ప్రభుత్వం హయాంలో ఎలాంటి తప్పులు జరగకుండా నిర్మాణం చేశామని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు 2019కి ముందు, మేము అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పారు? శాసనసభలో చెప్పారు, బహిరంగంగా చెప్పారు. 2019కి అంటే 2018కే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి ఎన్నికలు వెళతాం అని శపథం చేశారు. ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వం కూడా 2022కు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామనేటువంటి మాట మాట్లాడిన మాట వాస్తవం.
ఆ తరువాత మేము రివ్యూ చేసుకొని వాస్తవాలన్నిటినీ కూడా క్రోడీకరించుకొని ఇది ఇప్పుడు సాధ్యపడేటువంటి అంశం కాదు, ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పలేనటువంటి పరిస్థితిలో పోలవరం ప్రాజెక్టు ఉన్నది అని తొలిసారిగా చెప్పినటువంటి వ్యక్తిని ఆ రోజు నేను ఇరిగేషన్ మంత్రిగా. ఎందుకు చెప్పాను? ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? నేను ఒకటి మనవి చేస్తున్నా, దయచేసి ప్రజలు అర్థం చేసుకొని, ఇవాళ మేము ఓటమి పాలై ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు గెలిచి ఉన్నారు కూటమిలో, ఆయన ద్విగుణీకృతమైన ఉత్సాహంలో ఉన్నాడు. అంత మాత్రాన ఆయన అబద్ధాలు చెప్తే నిజాలు ఎలా అవుతాయని. ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం రఘురామకృష్ణంరాజు ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ప్రజల సొమ్ముతో కట్టించిన ఋషికొండ ప్యాలెస్ పై రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చపై ఆయన స్పందించారు. వీటిపై నాయకులు ఇస్తున్న వివరణలు తదితర ముఖ్య అంశాలపై ఆయన చర్చించారు. కట్టుకున్న ప్యాలెస్ గురించి, దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివరణ, విశాఖపట్నం ప్యాలెస్ మీద ఆయన వివరణ, ఏదో ఒక ఐకానిక్గా కట్టాలి అనుకున్నాం. ఆ తర్వాత మరి కొంతమంది అధికారులు మరి విశాఖ రాజధానిగా అనుకున్నప్పుడు మరి అధికారులు ఈయన ఇక్కడ ఇల్లు, వచ్చిన ఆఫీసు ఉంటే చాలా బాగుంటుందని సూచించారట. ఆ సూచన మేరకు స్వల్ప మార్పులు చేసి ఆయన నివాసానికి అనుగుణంగా స్వల్ప మార్పులు చేసి ఏదో సింపుల్గా కేవలం ఒక 500 కోట్లు ఖర్చు పెడితే, అంటే అతని ఉద్దేశంలో అతను తినేసింది 1000 కోట్లు 1,00,000 కోట్లు, అవన్నీ మర్చిపోయి 500 కోట్ల కోసం ఎదగకూడదు అన్నట్టుగా మరి ఆయన ఫీలింగ్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.